సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో ద్వారా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే. సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే చిక్కుడుపల్లి పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు. మీరేదో సంతాన సమాధానం అవునా అవును సత్య నా కాఫీ సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు ఏం ఆర్డర్ చేయలేదు ఎందుకంటే అర్థం మార్చుకుంటానికి అయితే ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు వెహికల్ తప్పలేదు దాంట్లో తప్పలేదు అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం తీసుకుని స్కూల్ నుంచి కంపెనీ చేశారు అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా ఇది మంచి విషయం కాదు ముందుకు సార్ ముందు సార్ సార్ బాగుండదు అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి గుడ్ అయినా బ్యాడ్
రెడీ నా ప్రాసెస్ అయిపోయింది చెప్తే సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు మీరు ఏం ఆర్డర్ చేయలేదు ఎందుకంటే అర్థం మార్చుకుంటారు బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు వెహికల్ తప్పలేదు గంట తప్పలేదు ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం స్కూల్ నుంచి కంపెనీ చేశారు అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా ఇది మంచి విషయం కాదు అసలు ముందు కూర్చో సార్ ముందు ఇక్కడ రండి సార్ బాగుండదు అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు సార్ రాస్తుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి గుడ్ అయినా బ్యాడ్ సార్ పాట పడుతుంది సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయన్ను పోలీసులు తమ నివాసంలో పిఎస్ కు తీసుకువెళ్లారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ A2గా ఉన్నారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఊరట లభించలేదు. ఇదే ఘటనలో సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. థియేటర్ మేనేజర్ మరో సిబ్బంది ఇప్పటికే జైలుకు వెళ్లారు. బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. చెప్పింది కదా ఆయన ఏం మాట్లాడదని. చిక్కడపల్లి పిఎస్ అవును చిక్కడపల్లి పిఎస్ తదితర
అల్లు అర్జున్ అరెస్ట్ పట్టుకొస్తారు ఇక ఈ రోజుల నుంచి